పూజ చేసేటప్పుడు చేయకూడనివి, చేయాల్సిన పనులు ఇవే. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. లాంగ్ వీడియో. పూజ చేసేటప్పుడు అస్సలు చెయ్యకూడని, చేయాల్సిన పనులు ఇవే. చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు, చెయ్యాలి కూడా. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అవేంటో తెలుసుకుంటే ఇక ముందైనా జాగ్రత్త పడవచ్చు కదా. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు. కారణం ఏంటంటే ఆ పూలని అప్పటికే భూదేవి స్వీకరించింది కాబట్టి. వాసన చూసిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు. కారణం ఏంటంటే వాసన చూసిన పూలు ఎంగిలితో సమానం. అప్పటికే ఎంగిలి చేయబడ్డాయి కాబట్టి ఇక ఆ పూలు పూజకి పనికిరావు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకుండా చూసుకోవాలి. ఛిద్రమైన పటాల్ని ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో పారవేయాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు. ఎండిన పూలను పూజ గదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు. సువాసన వెదజల్లేటటువంటి పూలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. ప్లాస్టిక్ పూలని అస్సలు వాడకూడదు. ప్లాస్టిక్ దండ ఒకటి చిత్రపటానికి వేసేస్తే ఇక ఆ పూజ చెయ్యక్కర్లేదులే అనుకుంటే అది ముమ్మాటికి తప్పే. సువాసన వెదజల్లేటటువంటి పూలను మాత్రమే ఉపయోగించాలి. పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. అందుకే విడివిడిగా పదార్థాలను వండుకోవాలి. మీరు భగవంతుడికి నివేదన పెట్టే ముందు అన్ని పదార్థాలకి తప్పనిసరిగా మూతలు పెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ సువాసన మన ముక్కు పుటాలను తగిలితే ఆ పదార్థాలన్నీ కూడా ఎంగిలైనట్లే. ఎంగిలి పదార్థాలు భగవంతుడికి నివేదన పెట్టకూడదు కదా. పూజకి కూర్చునే ముందు నోటితో అశుభ్రమైన విషయాలను మాట్లాడకూడదు. ఎందుకంటే పూజకి ఉపక్రమించే ముందు మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే మీ పూజలో నిమగ్నులు కారేరు. అందుకే వీలైనంత తొందరగా స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళిపోవాలి. భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. ఒక విషయం ఆలోచించండి, మనం వండే పదార్థాలు భగవంతుడు తినడానికే కదా. మరి అలాంటప్పుడు ముందు భగవంతుడికి పెట్టకుండా, అంటే నివేదన చేయకుండా మనం ఎలా తినగలం చెప్పండి. మన కడుపు నిండిన తర్వాత భగవంతుడికి పెట్టకూడదు కదా. పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. మనం చదివే ప్రతి మంత్రము కూడా అర్థవంతంతో కూడుకున్నదే ఉంటుంది. అది మన అభివృద్ధికి పనికొచ్చేదే అయి ఉంటుంది. పొరపాటున మంత్రం తప్పుగా చదివితే అది మన మీద తిరగబడే అవకాశం ఉంది. పూజ చేసే ముందు నోటితో ఎలాంటి పదార్థాన్ని నమలకూడదు. ఒక పెద్ద ఆయన ముందు కాళ్ళు ఊపుతూ కూర్చోగలరా? ఒక గురువు గారి ముందు తింటూ మాట్లాడగలరా? అలాంటిది భగవంతుని ముందు కూర్చుని నమలడం ఎంత పెద్ద తప్పు. భగవంతుణ్ణి అవమానించడమే అవుతుంది కదా. ఇది గ్రహించగలరు. పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదు. మన పూర్వీకులు భగవంతుడు ఒక్కటి కాదు. అందుకే పూర్వీకుల చిత్రపటాలు భగవంతుడి చిత్రపటాల పక్కన అస్సలు పెట్టకూడదు. ఇక పూజలు చేసేటప్పుడు మగవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. మగవారు తలస్నానం చేయకుండా పూజ చేస్తే పూజా ఫలితాన్ని పొందలేరు. అందులోనూ ముఖ్యంగా యజమాని పూజ చేస్తేనే ఆ ఇంట్లో అందరికీ ఫలితం ఉంటుంది. ఆడవారికి తలస్నానం శాస్త్రంలో చెప్పబడలేదు. అది కూడా కొన్ని సందర్భాల్లోనే చెప్పబడింది. పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట. కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపంతో మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఒక అగరబత్తితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు 3 ఒత్తులు శ్రేష్టము. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో ఏది 3 సార్లు అన్నా అది నిజమే అని అర్థం. మంగళసూత్రంలో 3 ముళ్ళు, అగ్నులు 3, లోకాలు 3, భూలోకం, స్వర్గలోకం, పాతాళ లోకం. వివిధ వర్ణాలు ధరించే జంధ్యాల పోగులు 3, ఆశీర్వచనం, అప్పుడు తథాస్తు అని 3 సార్లు బ్రహ్మగారు అంటారు. మనస వాచ కర్మేణ అనే 3 గుణాలు. త్రిమూర్తులు 3, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈశ్వరుడికి 3 కళ్ళు.
నిన్న, ఈరోజు, రేపు అని 3 విధాలుగా మాట్లాడుకుంటాం. యజ్ఞాలు, హోమాలు పూర్తి అయిన తర్వాత పలికే మాటలు ఓం శాంతి శాంతి శాంతి. మారేడు దళం అంటే త్రిదళం, అంటే 3 ఆకులు ఉన్న చెట్టు. సత్వ, రజ, తమో గుణాలు 3. ఓం అనే పదం కూడా 3 అనే పదాన్ని సూచిస్తుంది. గుడిలో చేసేది 3 ప్రదక్షిణాలు. 3 దేవతలు లక్ష్మి, పార్వతి, సరస్వతి. గుడిలో తీర్థం 3 సార్లు తీసుకుంటాం. 3 ముఖ్యమైన నదులు గంగ, యమున, సరస్వతి. ఒకరోజు వేళలు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఇంకా మీరు దీపంలో ఎన్ని ఒత్తులు వెలిగించాలి అనే సందేహం అక్కర్లేదనుకుంటాను. పెళ్లి సంబంధాల కోసం 8125126111కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి.